డాక్టర్ మధుసూదన్ గారి అబ్బాయిని కలిశాను. హీస్ ఆల్సో డాక్టర్, న్యూరో సర్జన్. డాడీ వెరీ గుడ్ లుకింగ్ ఫెలో. నువ్వు కూడా ఒకసారి అతన్ని కలిస్తే బాగుంటుంది. నీకోసం ఫ్లవర్ బొకే తెచ్చాను. డాడీ ఫ్లవర్ బొకే తెస్తే బాగా తెచ్చినట్టు భయపడతారేంటి? గుడ్ మార్నింగ్ డాక్టర్ రామలింగేశ్వరరావు గారు. మీ రామలింగేశ్వరరావు గారా? ఎస్ సార్. డాక్టర్ మాయా లింగమాయా ఇక్కడి నుంచి అలా పిలవకూడదు అనుకుంటున్నానండి. నువ్వెందుకు అనుకుంటున్నావో తెలుసుకోవచ్చా? తప్పకుండా. ముందు బొకే తీసుకోండి. నాకెందుకు, చిట్టికి వద్దండి, వద్దు. ఐ థింక్ యు ఆర్ డిస్టర్బ్డ్. యు ఆర్ రైట్. ఇప్పుడు నా గుండె పూలోర్ కాంటే జిస్మే గంగా బహతీ హై యాదోం కి బారాత్ అయిపోయిందండి. వాట్ ఇస్ ఇట్? ఏమన్నా? వాట్? ఏం లేదండి, కొంచెం హెవీగా ఉంటుంది కదా అని ఏదో ప్రాస్ కోసం వాడాను. మర్చిపోండి. ఈ బొకే తీసుకోండి. నో నో నో, యు గివ్ ఇట్ టు హర్. కమ్ సార్ లేదు సార్, కమ్ ఆన్. మనం బయట లాన్ లో కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే, కమ్. ఈ బొకే తీసుకోండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సారీ, నేను మిమ్మల్ని చాలా టెన్షన్ పెట్టాను. అందుకే మనస్ఫూర్తిగా మీకు సారీ చెప్పాలని వచ్చాను. తప్పంతా నాది. ఎస్, నాది. నువ్వు చీటింగ్ చేసి పాస్ అయితే మాత్రం ఏంటి? యు ఆర్ ఎ ఛాంప్. థ్యాంక్ యూ. నీలాంటి మొగుడు దొరకడం చిట్టి అదృష్టం. ఉండు, చిట్టిని నీకు పరిచయం చేస్తాను. చిట్టి, వద్దండి, వద్దు. సారీ. ఓకే ఓకే. నేను చిట్టిని కలిశాను. కలిసావా? యు నాటీ. ఎలా ఉంది చిట్టి? మీకు నిజం చెప్పాలి, చిట్టి మీ చెయ్యి దాటిపోయినట్టుగా అనిపించింది. అంటే తల్లి లేని పిల్ల కదా, మీరు ముందు నుంచి కొంచెం కంట్రోల్లో పెట్టాల్సింది. ఇప్పటికీ పెద్ద ఆలస్యం కాదు, మీరు అనుకుంటే కంట్రోల్ చేసేయచ్చు. చేయొచ్చు. అయినా నేను పెళ్లి చేసుకున్నాక మారిపోతుందిలే. వద్దు సార్, ఎందుకంటే నేను తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు కదా, అందుకని. శంకర్, చిట్టి గుండె పాప, చిట్టి ఏమైపోతుంది? అదేంటి సార్, తన జీవితం ఉట్టెక్కుతుంది కదా అని నా జీవితం కుప్పతోట పడేసుకోనా? మీరే ఆలోచించండి, పెద్ద మనసు చేసుకుని. కరెక్ట్. ఓ చిట్టి, మరి నీ సంగతి? చెప్పు. నేను ఆల్రెడీ ఇంకో అమ్మాయికి సైడ్ కొడుతున్నాను. ఎవరా లక్కీ గర్ల్? తను చెప్పే మీరు ఎవరికి చెప్పకూడదు మరి. ప్రామిస్. మీ అసిస్టెంట్ డాక్టర్ ఉంది. ఎవరు? సునీత, డాక్టర్ సునీత. ఆ అమ్మాయి లైన్లో పెడుతున్నాను. రేపో మాపో డిసైడ్ అయిపోతుంది. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్. మీకు నిజంగా సంతోషంగా లేదు? నాకు సంతోషంగా ఉంది. ఎంత మంచి మనసు సార్ మీది. సార్ ప్రామిస్ చేశారు, సునీత విషయం ఎవరికి. ఉంటాను సార్. థ్యాంక్స్. నువ్వు చేసిన పని ఏం బాలేదు. నేనేం చేశాను? పిచ్చివాడివా? నన్ను ప్రేమిస్తున్నానని మా డాడీతో చెప్పేస్తావా? నేను మీ డాడీకి చెప్పానా? అంటే చిట్టి వాళ్ళ డాడీ మా డాడీ లాగా. వాడు ఎవరికి చెప్పడానికి ప్రామిస్ చేశాడు, అందుకే చెప్పాను. వాడు అందరితో చెప్తాడు, నాకేం తెలుసు. సాలే మేరా సామ్నే ఆనే దో ఉస్కో కాన్ కే నీచే ఏక్ పీకుతా. చెప్పేది నాతో చెప్పొచ్చుగా. ఏంటి సిగ్గేసింది? ఏమండి, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మంచివాడివి. ఇంకా చెప్పండి. పక్క వాళ్ళు బాధపడుతుంటే చూడలేవు. ఇంకా అందరూ సంతోషంగా ఉండాలి. ఇంకా నువ్వు రౌడీవి, దాదావి. అయ్య బాబాయ్, అంత మాట అనేసారేంటండి?
మీరిలా గలగలా నవ్వుతూ ఉంటే గంగానది పరవలు తొక్కుతున్నట్టు, జలపాతం జలజలా రాలుతున్నట్టు, పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నట్టు, హంసలు హాయిగా విహరిస్తున్నట్టు, లేళ్లు చెంగు చెంగును గెంతుతున్నట్టు, నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు అనిపిస్తోంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాధా. రాధా 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 రాధా. రాధ ఎవరు? నేను ఎవరైనా ప్రేమిస్తే ఈ మాటలు చెప్పాలని నా చిన్నప్పుడు 10th క్లాస్లో రాస్తున్నాను. ఇన్నాళ్ళకి ఛాన్స్ దొరికింది, చెప్పేశాను. ఎలా ఉంది? సునీత గారు, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? పోలేండి, నేనే మిమ్మల్ని చేసుకుంటాను. శంకర్, సునీత గారు ప్లీజ్. థామస్ రిపోర్ట్స్ వచ్చాయి. పద. ఏటీఎం పాండు దాదా వాళ్ళ మనుషులు హాస్పిటల్కి వచ్చారు. ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్నీసు ఉంచు. పాండునా? అరే నువ్వేం ఫికర్ చేయకనా, నేను ఉన్నా కదే. ఎందుకు నా దగ్గర దాచారు? చెప్పండి డాక్టర్, మిమ్మల్ని అడిగేది. ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటే జాయిన్ అయ్యమండి కదా. అప్సెట్ అవుతు థామస్. వి గాట్ ద బెస్ట్ డాక్టర్స్. వి ఆర్ గోయింగ్ టు టేక్ ద బెస్ట్ కేర్ ఆఫ్ యూ. నీకేం కాదు. ఆ పైన భగవంతుడు ఉన్నాడు. ఉన్నాడు ఉన్నాడు కాబట్టే ఏ తప్పు చేయని నాకు ఈ జబ్బు ఇచ్చాడు. థామస్, నిజం డాక్టర్, నేను ఎప్పుడు మందు తాగలేదు, సిగరెట్ ముట్టుకోలేదు, ఏ అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. నాకే ఎందుకు రావాలి? మా ఫ్యామిలీలో నేను ఒక్కడిని ఉద్యోగస్తుని. నా జీతం మీదే అందరూ ఆధారపడి ఉన్నారు. నాకేమన్నా అయితే వాళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడు జీతమే కాదు, నాకు జీవితమే లేకుండా పోయింది. ఏమైంది అతనికి? క్యాన్సర్. ఇంకా కొద్ది రోజులే అతను బతుకుతాడు. హలో బాస్, బాస్ బాస్, ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ సునీత్ గారు చెప్పారు, చాలా బాధ అనిపించింది. ఐఎమ్ సారీ బాస్. టెన్షన్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి గుండెకి హత్తుకుంటే వాళ్ళ టెన్షన్లన్నీ పోతాయట. నేను చెప్పేది నిజం బాస్. మామ చెప్తుండేది. బాధలో ఉండే వాళ్ళని ఒకసారి మనస్ఫూర్తిగా గుండెగా హత్తుకుంటే వాళ్ళ బాధలనే పోతాయని. హావ్ యు గాన్ మ్యాడ్? మీరు మీ మూఢ నమ్మకాలు అలా కొట్టిపరేకి బాస్. నేను చెప్పేది నిజం. మిస్టర్, నన్ను విసిగించుకో, వదిలే. లేదు బాస్, మీరు టెన్షన్లో ఉన్నారు. నిజం చెప్తాను, నమ్మండి. టెన్షన్ నిజంగా పోతుంది. ప్లీజ్ వదలు. చస్తే చచ్చాను. నువ్వెవరు నా గురించి వరి అవడానికి? చెప్పొచ్చింది నాకు, చచ్చేది నేను. ఇంకొకసారి గెట్ లాస్ట్. నికాల్ రే నికాల్. రండన్న. ఏయ్ ఏడున్నాడు తామసాడు. అరే ఏడమన్నాడు రే. చూడవే ఏడున్నాడు చూడు. ఏయ్ తామసోరేడా? ఇక్కడ అడుగు. ఏయ్ తామస్ ఏడన్నాడు? ఎందుకు? అరే తామస్ ఏడన్నాడు బే? తెలీదు. అరే చెప్పు. అట్లా ముంగటే చెప్పొచ్చు కదా. అన్న ఈడే అంట చూడ. ఏయ్ నువ్వేనా బే తామస్ అంటే? అవును, మీరెవరు? రే నిన్న అన్న షర్టు పట్టుకున్నావంట, దిమాగట్ట ఖరాబ్ అయిందా? అన్నంటే ఎవరు అనుకున్నావు బే? చల్ చల్ రే. అన్నా తోలుకొచ్చినామే. అరే ఏంద్రాబాయ్ గట్లా చూస్తున్నావు? నీకు ఒంట్లో బాగోలేదని, నీ దిల్లు ఖరాబ్ అయిందని అన్న నీ గురించి రాత్రంతా మస్తు పరిశాన్ అయిపోయిండు. అరే గుండె సెరివైపోయింది రా బాయ్. అన్ననికి ఇటువంటి కండిషన్లో ఎప్పుడూ చూడలే. ఎవరికి బీమార్ వచ్చినా చాలా ఇదైపోతాడు. నిన్ను దిల్కుష్ చేద్దామని నేను తోలుకొచ్చినా. రా బ్రదర్. ఓ బాయ్, ఈ ఛాన్స్ కోసం ఎంత మంది చూస్తారు. అరే క్యా దేఖ్ రా రే, గలే మీలో ఖుషి బనాలో. చల్ 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 చల్. సారీ సార్. అరే దానిదే ఉంది, ఏం పర్లేదు బ్రదర్. థ్యాంక్ యూ. బీరాయన మహా, విస్కాయన మహా, రండి అయిన ఖుషి చేయి బ్రదర్. అరే ఏడియం, ఇంకా ఏంట్రా ఆలస్యం?
అరే పోరిని తోలుకండి రా బాయ్. సప్పని రమ్మని రా. అరే లొల్లి చేయకండి రా బాయ్. అరే మస్తుగా ఎంజాయ్ చేసినావు కదా. మూడోస్తే ఫోన్ చేయి మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. అరే చల్ రా చల్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్. థామస్ ఇంతసేపటి వరకు ఎక్కడికి తీసుకెళ్ళారు నిన్ను? పదా. మేట్రన్, థామస్ని బయటికి ఎందుకు వెళ్ళనిచ్చారు? మేట్రన్, మీరైనా చెప్పండి, ఎవరు తీసుకెళ్లారు? ఐసి అర్థమైంది. ఇవాల్టి వరకు వాడు ఎన్ని చేసినా నేను సహించాను, ఓర్చుకున్నాను. ఇన్నాళ్ళకి వాడి మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ వస్తే మీరు ఆ శంకర్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను అతన్ని వదిలేది లేదు. వదిలేయండి సార్. ఇదంతా చౌక్ దగ్గరనే నన్ను సంతోష పెట్టాలని చేశాడు. కేవలం నా కోసం చేశాడు. క్షమించండి సార్. ప్లీజ్ సార్, ఇది నా ఆఖరి కోరిక. ఒరే థామస్ ముఖం ఎంత ఎలిగిపోయిందో ఆ డీన్ గడి ముఖం అంత మాడిపోయిందనుకో. ఎంతైనా శంకర్ తెలివైనడు రా. థామస్ ఎంత ఆనందంగా ఉన్నాడో చూసారా? హిస్ ఫేస్ వాస్ గ్లోరియస్. శంకర్ ఈస్ రియల్లీ గ్రేట్. అరే నాకు జలుబు చేసిందిరా. అరే ఈడికి జంతర్ మంతర్ చూ మంత్రి ఇచ్చేద్దాంరా. అందరి దర్ద దెబ్బతో ఖాళీ అయిపోద్ది. దేవి నాకు జంతర్ మంతర్ ఇవా. మీనా నేను అటు రానా? నాకు జంతర్ మంతర్ ఇస్తావా? అతన్ని సేవ్ చేసే ప్రయత్నం ఇక్కడ ఎవ్వరూ చెయ్యొద్దు. మెట్రన్, మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ శంకర్ మీద రిటర్న్ గా కంప్లైంట్ అయినా ఇవ్వండి, లేదా మీ రాజీనామాలు నా టేబుల్ మీద పెట్టండి. సామాన్లు సదరకుండా ఈ లొల్లేంది బే? ఎడుతున్నావు కదా నువ్వు, బడే పరిచయం చేస్తావు. శంకర్, వెళ్ళిపోతున్నావా? నువ్వు అడిగిన దానికి నేను ఇంకా జవాబు చెప్పలేదు కదా. ఏమండే, మీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, అందుకే జవాబు చెప్పలేదు. మీకు లైన్ వేయడం కూడా వేస్ట్. వస్తా. శంకర్, వెళ్లే ముందు ఒక మాట. చెప్పండి. చచ్చిపోవాలనుకున్న విజయమహల్లో చిరునవ్వు తెప్పించావు. ఇన్ని రోజులు చావును తలుచుకుంటూ బాధపడ్డ థామస్ ఇప్పుడు బతకాలనుకుంటున్నాడు. ఇదంతా కేవలం నీ వల్లే. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చే వాళ్ళను కేవలం పేషెంట్స్ గా చూసే డాక్టర్స్ కంటే ప్రేమను పంచే నువ్వే వాళ్ళకు కావాలి. నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము. స్టే బ్యాక్. అన్నా సామాన్ మొత్తం ఎక్కించడమే. మొత్తం దించేసేసి గదిలో పెట్టేయండి రా. అరే ఎక్కిమంటారు దించమంటారు, మనం పాగలగాలని చెప్తున్నాయి. అన్న మాటకి ఎదురు చెప్తా. శంకర్, ఏంటి ఆ లింగం గాడు మళ్ళీ ఏమైనా ట్రబుల్ ఇచ్చాడా? నువ్వు అర్జెంట్ గా లింగం గారిని, సారీ డీన్ గారిని కలు. సరే పదా, మళ్ళీ కలుస్తా. గుడ్ మార్నింగ్ డీన్ గారు. అనవసరం నా కోసం వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారు? మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం కదా, ఇంకా ఏంటి ప్రాబ్లం మీరే మిస్టర్ శంకర్. మా కాలేజీలో మాకు డిసిప్లిన్ కావాలి. మరి అక్కడే నాకు కాలుద్ది. డిసిప్లిన్ డాన్స్ కడతావేంటి? అసలు ఇందులో నా తప్పేంటి? థామస్ చావుకు దగ్గరలో ఉన్నాడు, కాసేపు సంతోషంగా ఉంచాలని అలా చేశాను. దేనికి పెద్ద రాద్ధాంతం చేస్తావేంటి? నా మాట విని ఈ మ్యాట్ ఎంతతో మూసాయి. ఎగ్జాక్ట్లీ, మూసేస్తాను. చూసారా, మనం చెప్తే ఏంటాడు, చాలా మంచాడు. ఇదిగో ఏంటి నీ రస్టిగేషన్ లెటర్. అంటే నీకు అర్థం కాదు కదూ? అంటే నిన్ను కాలేజీ నుంచి పంపించేస్తున్నాను. రేపే తమరు కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లింగమాయా, నేను అలా పిలవకూడదు అనుకున్నాను, కానీ పిలిచేలా చేస్తున్నావు. వాట్ యు టాకింగ్? జస్ట్ 10 నిమిషాల క్రితం ఈ కాలేజీ వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నేను ఇష్టపడే వచ్చేయి నన్ను పట్టుకుని ఆపేసింది. నీ బ్యాడ్ లక్. ఇది మాడిచి ఎక్కడ పెట్టుకో, ఇందులో పెట్టుకో. నువ్వు ఎన్ని ఎత్తులేసినా నేను ఈ కాలేజీ వదిలి వెళ్లేది లేదు. వస్తా. వెళ్ళకపోతే పోలీసులు పిలిపిస్తాను, వాళ్ళే నిన్ను బయటకు పంపిస్తారు. అరే లింగమ్మాయ, పోలీసుల గురించి నాకు చెప్తావేంటి? ఇంతవరకు వాళ్ళని లోపలికే పంపలేకపోయారు, ఇంకా బయటకే పంపిస్తారు. టెన్షన్ ఎంత ముద్దొస్తున్నావు. టెన్షన్ పడకు, కూల్. వస్తా. I am not going to leave this guy. I am going. డాక్టర్ లింగం.
హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్. We don't know, sir. ఇంగ్లీష్ లో మాట్లాడమంటే అలా మాట్లాడితే అర్థం కాదు. ఇల్లు అలగ్గానే పండగ కాదు, దేకులు. What are you laughing? Get out. Get out. Out. థ్యాంక్ యూ. ఏమైంది? అయ్యో! ఏయ్, శంకర్! ఏమైంది? శంకర్! ఏమైంది శంకర్? ఎమర్జెన్సీ కేసు. నా ఫామ్ ఎవరైనా ఫిలప్ చేయండి రా. శంకర్ ఏమైంది? ఎవరు? నేను సునీత. సునీత? సునీత గారు, సునీత గారు మీరెక్కడ? స్టాప్ జోకింగ్. ఏమైంది? చేరింది. తెలుసు. ఎలా జరిగింది? అరటి తొక్క మీద కాలేసి జారి పడ్డా తొక్కలోది. శంకర్ ఎందుకు ఇలా చేశావు? మీరే కదా ఇక్కడి నుంచి వెళ్ళొద్దన్నారు, అందుకని. అందుకని? అందుకనే. యు ఆర్ మ్యాడ్. మాలూమ్ హై. నువ్వు నిజంగా పిచ్చివాడివి. ఓ భీ మాలూమ్ హై. మరి వై ఆర్ యు హియర్ దెన్? వెళ్ళి పిచ్చాసుపత్రిలో జాయిన్ అవ్వు. అక్కడ డాక్టర్ సునీత్ ఉండదుగా. శంకర్ బచావ్ బచావ్ బచావ్. టేక్ కేర్. అబ్బా